1 3 క్వశ్చన్స్ వేసుకుంటాను. 1 2. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఓ అనేది లంబ కేంద్రము. ఓ అనేది లంబ కేంద్రము. ఐ అనేది ఇన్ సెంటర్ అంతర్కేంద్రం అనుకుంటా. ఐ అనేది అంతర్కేంద్రము. అలాంటప్పుడు బిఓసి 130 degrees అయినప్పుడు యాంగిల్ బిఐసి ఎంత? యాంగిల్ బిఐసి ఎంత? 3 క్వశ్చన్లు నేను వేస్తున్నాను. రైట్. ఫస్ట్ క్వశ్చన్, రాంబస్ని ఏమంటాం సార్ తెలుగులో? దయచేసి రిప్లై చేయండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏడి వాల్యూ 10, బీసీ వాల్యూ 24. వృత్తం యొక్క ఇన్ రేడియస్ ఎంత? వృత్తం సమచతుర్భుజము. ఏబిసిడి అనేది రైట్. మీరు నాకు ఈ కోర్సు అయిపోయే లోపల నాకు మీరు తెలుగు నేర్పిస్తారు సార్. రైట్. సమచతుర్భుజము ఏబిసిడి అనేది ఒక సమచతుర్భుజము. ఏడి వాల్యూ 10 ఇచ్చాడు, బీసీ వాల్యూ 24 ఇచ్చాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోమన్నాడు. వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోమన్నాడు. ఇంకోటి, ఒక ఏబిసి అనే ఒక త్రిభుజం ఉంది. ఏబిసి అనే ఒక త్రిభుజం ఉంది. దాంట్లో ఒక అంతర్వృత్తం ఇలా ఉంది. ఇది బీడి గనక 6, డిసి గనక 8, డిసి గనక 8 అవుతే ఈ వృత్తం యొక్క వ్యాసార్థం 4 యూనిట్లు అవుతే ఏబిసి యొక్క ఏరియా ఎంత? ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఇది చూడండి సార్. రైట్. ఏబిసిడి సమచతుర్భుజం అన్నారు. సమచతుర్భుజము ఇదేమో ఏబిసి త్రిభుజంలో ఒక అంతర్వృత్తం ఉంది, దానికి ఒక అంతర్వ్యాసార్థం ఉంది. ఆర్ ఈక్వలెంట్ 4. రైట్. బీడి ఏమో 6 ఇచ్చాడు, డిసి 8 ఇచ్చాడు. ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. థర్డ్ ప్రాబ్లం నుంచి చూద్దాం. థర్డ్ చాలా ఈజీ. యాంగిల్ బిఓసి ఏమో 130 degrees. లంబ కేంద్రానికి శీర్షానికి మధ్య అనుబంధం ఏంటి సార్? యాంగిల్ బిఓసి ఈజ్ 180 మైనస్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఏమవుతుంది? 50 degrees అవుతుంది. యాంగిల్ ఏ ఎప్పుడైతే 50 degrees అయిందో రైట్, బిఐసి అంతర్కేంద్రానికి శీర్షానికి మధ్య అనుబంధం ఏంటి? 90 + ½ యాంగిల్ ఏ. 90 + ½ యాంగిల్ ఏ. 90 + 25. ఆన్సర్ ఎంత? 115 degrees. 90 + 25. ఆన్సర్ ఎంత? 115 degrees. ఇది అందరికీ క్లియర్ అయిందా? ఇది అందరికీ క్లియర్ అయిందా? లంబ కేంద్రము, అంతర్కేంద్రము. యాంగిల్ బిఓసి 130 degrees అవుతే యాంగిల్ ఏ ఏమవుతుంది? యాంగిల్ బిఓసి ఈజ్ 180 మైనస్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఈజ్ 50 degrees. Angle BIC is 90 + ½ angle A. Half of 50 is 25. 90 + 25 ఎంత? 115. థర్డ్ ప్రాబ్లం అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది ఎగ్జామ్లో బాగాసార్లు అడిగిన ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ సార్. ఇది సమచతుర్భుజంలో కర్ణాలు ఎప్పుడూ కూడా 90 degrees యాంగిల్ చేస్తుంది. మళ్ళీ అది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఏడి ఎప్పుడైతే నేను 10 అన్నానో ఇది ఎంత అవుతుంది? 5. ఇది కూడా ఎంత అవుతుంది? 5. సమచతుర్భుజంలో కర్ణాల డివైడ్ అయ్యేటి ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గర, మరిని అది మిడ్ పాయింట్. సో బీసీ 24 కాబట్టి ఇది 12, ఇది కూడా 12. ఇది 5, 12 అవుతే లంబకోణ త్రిభుజంలో ఇదేమో 13. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను రేడియస్ వేసుకుంటే ఈ త్రిభుజానికి వైశాల్యం ఎంత? 12 × 5 × 12. అదే నేను
బేస్ భుజాన్ని నేను ఏసీ అనుకుంటే హాఫ్ ఇంటూ భుజము ఇంటూ ఎత్తు, ఎత్తు ఆర్ అనుకుంటే హాఫ్ ఆఫ్ పోయింది, ఆర్ ఈక్వలెంట్ టు 60/13, ఆర్ ఈక్వలెంట్ టు 60/13. ఈ ప్రాబ్లం అందరికీ క్లియర్ అయిందా? మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ సార్. సమచతుర్భుజంలో రైట్ బీసీ ఏమో 24, ఇదేమో 10 ఇచ్చాడు. ఇది కర్ణాల మధ్యలో కోణం ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. మళ్ళీ ఈక్వల్గా డివైడ్ అవుతుంది, పైన 5 కింద 5, ఇటుపక్క 12 ఇటుపక్క 12, 5 12, ఇది లంబ కోణము, ఇది ఎంత అవుతుంది? 13. సో హాఫ్ ఇంటూ 5 ఇంటూ 12 ఈక్వలెంట్ టు హాఫ్ ఇంటూ 13 ఇంటూ ఆర్. ఆర్ వాల్యూ ఎంత? 60/13. ఆర్ వాల్యూ ఎంత? 60/13. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ సార్. మీకు మెన్సురేషన్ 2Dలో కూడా రైట్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనకి ఇది కావాలి. సో ఇది స్పర్శ రేఖ, ఇది 8 అయింది అనుకోండి, ఇది కూడా 8, ఇది 6 అయింది అనుకోండి, ఇది కూడా 6, ఇది కూడా 6. ఓకే, ఇది 6 అవుతే ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఇది కూడా ఎక్స్, ఇది కూడా ఎక్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో కాబట్టి ఏరియా రూట్ ఒకటేమైంది, ఏబి ఏమైంది? 6 + x, బీసీ ఏమైంది? 6 + 8 14, రైట్. ఏసీ ఏమైంది? 8 + x, 8 + x. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదేమో డెల్టా ఈక్వలెంట్ టు ఆర్ ఇంటూ ఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. డెల్టా చేస్తే 2s ఏమవుతుంది సార్? 2s 14 6 20 28, 28 ప్లస్ 2x అంటే ఎస్ వాల్యూ ఎంత అయింది? 14 + x. సో ఇదేమవుతుంది? రూట్ ఆఫ్ 14 + x ఇంటూ 8 ఇంటూ 40 ఇంటూ x ఇంటూ 6 ఈక్వలెంట్ టు ఆర్ ఏమో 4, ఇదేమో 14 + x/2. ఎక్స్ ఆన్సర్లు ఇస్తాడు, సబ్స్టిట్యూట్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఈ క్వశ్చన్ ఇది అర్థమైంది కదా సార్? ఏబిసి త్రిభుజానికి 3 భుజాలు ఏంటి? ఒకటేమో 6 + x, ఇంకోటేమో 6 + 8, ఇంకోటేమో 8 + x. సో 2s ఏమైంది? 28 + 2x. ఎస్ ఏమైంది? 14 + x. ఇది 14 + x, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఈక్వలెంట్ టు ఆర్ ఎంత ఇచ్చాడు? 4. ఎస్ ఎంత? ఇదేమో 2s వాల్యూ, ఎస్ ఎంత? 14 + x/2. ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఎక్కడ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్, ఎక్కడ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్. ఈ 3 క్వశ్చన్లు క్లియర్గా మీకు అర్థమైందా?